నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 14/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 6:07, తిథి పౌర్ణమి మధ్యాహ్నం 12:23, నక్షత్రం పుబ్బ ఉదయం 6:19, యోగం శూల మధ్యాహ్నం 1:24, కరణము భవ మధ్యాహ్నం 12:23, అలాగే బాలవ రాత్రి తెల్లవారుజామున 1:26, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:06, గుళికకాలం ఉదయం 7:36 నుంచి 9:06, యమగండం మధ్యాహ్నం 3:07 నుంచి 4:37, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుంచి 12:30, దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:18, మరల మధ్యాహ్నం 12:30 నుంచి 1:18, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:56 నుంచి 2:42, వర్జం మధ్యాహ్నం 2:18 నుంచి 4:04 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్వని, భరణి, కృత్తిక. మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వైరాగ్య భావనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంటే ఒక పని చేయగలనా లేదా, లేకపోతే ఎంతవరకు నేను సక్సెస్ అవ్వగలను లేదో అనే భావనలు కొంతవరకు ఉంటే, కొన్నిసార్లు ఆరోగ్యరీత్యా కూడా కొంత దీర్ఘకాలిక ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే వాటి రీత్యా కొంత మెడిసిన్స్ తీసుకునే పరిస్థితులు లాంటివి కొందరుకుంటే, మరికొంతమందికి ఈ వైరాగ్య భావనల వల్ల దేని మీద పెద్ద ఆసక్తి లేకుండా ఉండే పరిస్థితులు లాంటివి ఎదురవుతాయి. కాబట్టి వైరాగ్య భావనల్ని అధిగమించే విధంగా ఆత్మీయులు సహకరించి వారిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యని అధిగమించడం సులభంగా ఉంటుందని ఒకటి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. ముఖ్యంగా ఈ రోజున వీళ్ళకి ఈ విద్యార్థులకైతే విద్యా సంబంధమైన విషయాల్లో పెద్ద ఆసక్తి లేకపోవడం, లేకపోతే దాని మీద పెద్ద సీరియస్గా ఆలోచించి చదవడం విషయంలో కొంత డైవర్షన్స్ లాంటివి ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు అలాంటి పరిస్థితులు లేకుండా జ్ఞాపక శక్తి విషయంలో కూడా వాళ్ళకి తగిన విధంగా సహకరిస్తూ, అంటే జ్ఞాపక శక్తి విషయంలో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యని అధిగమించడం అనేది చాలా సులభతరం అవుతుంది. అలాగే ఉపాసనకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకోని ఆటంకాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు ఆ సమస్యని అధిగమించే విధంగా ప్రయత్నాలు వ్యక్తుల సహకారంతో చేయడం అనేది చాలా ముఖ్యంగా మనం భావించాలి. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వారి విషయంలో ఈ రోజున గృహానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఏదైనా రిపేర్ లాంటివి గృహంలో కానీ, వాహనానికి సంబంధించిన విషయంలో రిపేర్ లాంటివి కానీ, వాటి విషయంలో అధిక మోతాదులో ధనం ఖర్చు అవ్వడము, లేకపోతే గృహ వాతావరణం మీకు కొంత అననుకూలంగా ఉండడం వల్ల, సౌకర్యాలు కొంత తగ్గడం వల్ల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమించడానికి ఒకటి ప్రయత్నాలు చేయాలి. సమయానికి ఆహారాన్ని కూడా తీసుకోవాలి. విశ్రాంతి, ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కూడా విద్యా సంబంధమైన విషయాలలో మీరు ఎక్కువ మెళకువలు పాటిస్తూ విద్య మీద దృష్టి సారించి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కర్కాటకంలో ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వారికి ఈ రోజున ధైర్య సాహసాలు, పరాక్రమం విషయంలో కొంత ఆత్మవిశ్వాసం అనేది కొద్దిగా తగ్గుతుంది. వ్యక్తుల సహకారం తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడానికి ఇష్టపడరు. అనవసరమైన విషయాలలో మనసు స్థిమితం లేకుండా ముందుకు వెళ్ళడం, దానివల్ల కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ కూడా అలాంటి వాటిని మీ అంతటి మీరు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసే ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో వ్యక్తుల సహకారం వద్దనుకోవడం, ప్రశాంతత తగ్గడం, దాంతోపాటుగా చేస్తున్న కార్యక్రమాల్లో సంకల్ప బలంలో
కొంత స్థిమితం లేకపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు కృషితో దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. పనులు సమయానికి చక్కబెట్టుకునే విధంగా మీరు గట్టిగా కృషి చేసే విధంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు మఖా, పుబ్బ, ఉత్తర. ఈ రోజున సింహరాశి వాళ్ళకి మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా కొన్ని రకాలైన అవకాశాలు ఇదయ్యే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు సమయానికి మాట్లాడడం, తర్వాత వ్యక్తుల జోక్యం కుటుంబ విషయాల్లో చికాకును కలిగిస్తుంది కనుక వీలైనంత వరకు ఇతరులకి జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం, ఇతరుల వల్ల కొంత మానసిక ఘర్షణ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా, అంటే దాని గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు చేసే ప్రయత్నాలు ఎక్కువ అవుతాయి కనుక దాని విషయంలో మీరు అంతగా ఘర్షణ తీసుకోకుండా ముందుకెళ్లే ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో రావాల్సిన ఆదాయాలకి అనుకోకుండా కొంత ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీరు ఏదో రకంగా మేనేజ్ చేసి ఆ సమస్యని అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉత్తర, హస్త, చిత్త. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వైరాగ్య భావనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. వైరాగ్యంతో కూడిన ఆధ్యాత్మిక భావనలు కూడా అధికంగానే ఉంటాయి. అలాగే వ్యక్తులకు దైవ దర్శనాలకి అవకాశం అనేది కొంత అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనకు కూడా అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ కొంత తగ్గుతుంది కనుక దేని మీద ఆసక్తి లేనట్టుగా ఉంటారు. ఆ విషయంలో అలా కాకుండా వీలైనంత వరకు దాన్ని అధిగమించడానికి మీరు ప్రయత్నాలు చేసే విధంగా చేస్తే మంచిది. వీలైనంత వరకు మెడిటేషన్ చాలా మంచిది. అవకాశం ఉన్నట్లయితే మెడిటేషన్ చేయండి. ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ కూడా అవసరం అవుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ. తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సందర్శన, వారు మీ దగ్గరికి రావడం, వారి యొక్క ఆశీస్సులు మీరు తీసుకోవడం, అలాగే ఏదైనా చారిటబుల్ ట్రస్ట్లకి మీరు కొంచెం డొనేషన్స్ లాంటివి ఇవ్వడం, ముఖ్యంగా ఆ రకమైన చారిటబుల్ ట్రస్ట్లో ఏదైనా ఇలాంటి ట్రెడిషనల్ వ్యక్తులను కలవడం, ఆధ్యాత్మికంగా వారి యొక్క ప్రవచనాలు వినడానికి మీరు కృషి చేయడం, వారిని ఈ రోజున మీరు గౌరవించడం, వారిని కలవడానికి చేసే ప్రయత్నాలు, వారి కొరకు కొంత ఖర్చులు చేయడం, ఇలాంటి వాటికి అవకాశం. ప్లస్ దాంతోపాటు కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒత్తిడితో కంటికి సంబంధించిన ఇబ్బందులు అనేవి అధికమయ్యే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన లాభాలు వస్తాయి. ఎదురు చూస్తున్న విషయాలు అందుకుంటారు. వచ్చిన లాభాలని సక్రమంగా వినియోగించుకునే విధంగా ఆలోచనలు చేయకపోతే ఆ యొక్క వచ్చిన లాభం కూడా కొంత ఇబ్బందికరంగా వేస్టేజ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు వచ్చిన లాభం విషయంలో వైరాగ్య భావనలు లేకుండా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని దాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకెళ్ళాలి. మిత్రులు, అలాగే మీ యొక్క కొలీగ్స్ మొదలైన వారి యొక్క సహకారం మీకు లభించినా కూడా ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు నిర్వర్తించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే దేని మీద కూడా పెద్ద అటాచ్మెంట్ లేనట్టుగా ఆలోచనలు మొదలైన వాటితో కొంత ఆధ్యాత్మిక చింతనతో మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ప్రధానంగా మనం ఈ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ధనస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత సామాన్య ఫలితాలు అనేవి ఏర్పడతాయి. వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో వృత్తిని కంటిన్యూ చేద్దామా లేకపోతే కొత్త వృత్తికి మారదామా అనే విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన ధోరణి, లేకపోతే మీరు చేస్తున్న వృత్తి అంటే ప్రొఫెషన్లో ఇతరుల జోక్యం కానీ ఇతరులు ఇచ్చే సలహాల వల్ల కానీ కొంత మీకు చికాకులు అనేవి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు అలాంటి వాటిని మీరు నెగ్లెక్ట్ చేసి వృత్తి మీద మీరు వీలైనంత కాన్సన్ట్రేట్ చేయడానికే ప్రయత్నం చేస్తూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలు అవకాశం ఉన్నప్పటికీ దాని మీద కూడా ఒకలాంటి వైరాగ్య భావనలు,
చేద్దాం వద్దా అనుకోవడం, ఒకవేళ చేసినా కూడా ఆ ప్రయాణాలు ఆధ్యాత్మికతకి సంబంధించిన ప్రయాణాలు చేయడం అనేది, పుణ్య కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి సారించడానికి కొంత అవకాశాలు లభించడం అనేది, పెద్దలని కలవడం, ఆశీస్సులు తీసుకోవడం, గౌరవం పెంపొందించుకోవడం, సామాజిక సేవ చేయడం, ఇతరులకి సహకరించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా అనుకోవచ్చు. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్యా విషయంలో కొంత ఆకస్మికమైన ఆటంకాలు లాంటివి చికాకును కలిగించినప్పటికీ కూడా దాన్ని మీ శక్తియుక్తులతో అధిగమించగలుగుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం ముఖ్యంగా ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో ఆటంకాలు, అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులతో అనుకోని మిశ్రమ ఫలితాలు, అంటే వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేది మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అనుకోని ఇబ్బందులు కొంత చికాకును కలిగించడం, దీంతో పాటుగా ఆహారం విషయంలో కూడా సమయానికి తీసుకోపోవడం వల్ల అది కొంత ఇబ్బందులు కలిగించే విధానంలో ఉండడం, ముఖ్యమైన పనులు అటు ఇటుగా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల కూడా మీ మీద మీకు నమ్మకం తగ్గిపోవడం, ఎంత శ్రమ పడ్డా తగిన స్థాయిలో ఫలితం లేదని ఒకలాంటి వైరాగ్య భావన పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా ఇంత తాత్కాలికమే అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల మీరు ఆ సమస్యని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా వీలైనంతవరకు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి మీరు క్రీమ్ అచ్యుతానంద గోవింద్ అనేది చేయడం అనేది చాలా మంచిది. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలని మనం తీసుకున్నట్లయితే మనం పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి సంఘంలో వ్యక్తులతో కలయిక వల్ల మీ మీద మీకు శ్రద్ధ అధికంగా ఉండి ఇతరుల విషయంలో శ్రద్ధ తక్కువగా ఉండడం వల్ల అది వాళ్ళలా భావించడం వల్ల కూడా సంబంధ బాంధవ్యాల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు జీవిత భాగస్వామి విషయం కావచ్చు, వ్యాపార భాగస్వాముల విషయం కావచ్చు, వీళ్ళంత తగిన విధంగా ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే మైత్రి బంధాలు పెంచుకోవడం మొదలైనవి చేస్తూ ముందుకు వెళ్ళాలి. దాంతోపాటుగా ఏదైనా ఇలాంటి స్పిరిచువల్ జర్నీస్, ఏదైనా అలాంటి వ్యక్తుల్ని కలవడం, వారితో ఈ రోజున మంచిగా ముచ్చటించి కొన్ని ఆశీస్సులతో పాటు నిర్ణయాలు తీసుకోవడం, అలాంటి కొత్త ప్రదేశాలకి మీరు ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే 12 రాశుల వారు కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే దేవతా ఆరాధన అనేది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అవకాశం ఉన్నవాళ్ళు ఈ రోజున ఏం చేస్తారంటే గణేశుడికి సంబంధించినది ఏదన్నా శ్లోకాలు విన్నా చేసుకున్నా, ఒకవేళ అవకాశం కనుక లేకపోతే గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించడం, లేకపోతే శ్రీ గణేశాయ నమః అనే శ్లోకాన్ని పఠించడం మొదలైనవి చేయడం బట్టి ఏంటంటే ఇబ్బందులు ఏదైనా ఉన్నా, ఆటంకాలు ఏదైనా ఎదురవుతున్నా, చేస్తున్న కార్యక్రమాల్లో చికాకులు ఏదైనా ఎదురవుతున్నా, ఇలాంటి చికాకులన్నింటినీ కూడా అధిగమించడానికి అవకాశం అనేది, చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి గణేశుడికి సంబంధించిన శ్లోకాలైనా, స్తోత్రాలైనా, నామాలైనా కనీసం ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న శ్లోకమైనా చేయడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇది చేసినా పర్వాలేదు, మీ ఇష్టదేవత ఆరాధన చేసినా, ఏదైనా ఇప్పుడు నడుస్తున్న ఈ గోచారీత్యా చెప్తున్న ఫలితాలకు సంబంధించిన వాటిల్లో చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా వాటిని అధిగమించడానికి ఈ పరిహారాలు లాంటివి చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. అవకాశం ఉంటే గణేశుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్ట్యంలో భాగంగా ఇవాళ మనం ఇప్పుడు మనకి ప్రపంచంలో చాలా చోట్ల టాక్సిక్ పీపుల్, అంటే టాక్సిక్ పీపుల్ అనగానే ఇబ్బంది పెట్టే మనుషులు ప్రతి వాళ్ళకి జీవితంలో ఎదురవుతూ ఉంటారు, ఏదో సందర్భంలో ఎదురవుతూ ఉంటారు. అంటే ఒక నెగిటివిటీ, ఇబ్బంది పెట్టడం, చికాకు పెట్టడం, వ్యక్తిని ఎదుగుతుంటే కిందకి లాగేయడానికి ప్రయత్నాలు చేయడం, ఏదో రకంగా వాళ్ళ మీద నెగిటివిటీగా మాట్లాడడము, ఇలా రకరకాలుగా పద్ధతుల్లో ఉండే వ్యక్తుల్ని టాక్సిక్ పీపుల్ అన్నట్టుగా అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. ఈ రోజున మనం టాక్సిక్ పీపుల్కి సంబంధించి ఒక చిన్న కథ తెలుసుకొని దాని ద్వారా అసలు అలాంటి టాక్సిక్ పీపుల్ కనుక ఉంటే దాన్ని మనం ఆ వ్యక్తులతో వ్యవహారాలు మనం ఎలా అధిగమించాలి అనేది ఏదైనా ఉందా అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్రదేశంలో ఒక అబ్బాయి జాబ్ చేస్తూ ఉంటాడనమాట.
ఒక మంచి ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. చేస్తున్నా కూడా అతని చుట్టుపక్కల రకరకాల మనుషులు ఏదో రకంగా అతన్ని ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే అతని మీద మాట్లాడడము, లేకపోతే గాసిప్స్ మాట్లాడడం, లేకపోతే అతని చుట్టుపక్కల ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ ప్రతిరోజు జరుగుతూ వస్తాయన్నమాట. అంటే అతను పనిచేసే ప్రదేశంలో అతని మనశ్శాంతి లేని పరిస్థితులు లాంటివి ఎదురయ్యి వాళ్ళలో వాళ్ళు అనుకోవడమో, లేకపోతే వాళ్ళు ఏదన్నా అది పొలిటికల్గానో, లేకపోతే వాళ్ళలో వాళ్ళు అనుకోవడమో, లేకపోతే ఇంకో వ్యక్తి గురించి అనడమో, లేకపోతే ఇదే వ్యక్తి గురించి మాట్లాడడం, ఇలా ప్రతిరోజు జరుగుతుంటే అతనికి ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా కొంచెం చికాకు కలిగామనుకుంటాడంటే జాబ్ వదిలేద్దామని కూడా అనుకుంటాడు ఒకానొక సందర్భంలో. ఈ లోపల అక్కడికి ఒక మంచి మాంక్ వచ్చారు. ఆయన ఒక మంచి సాధువు. ఆయన ఎవరి సమస్యలకైనా చక్కటి పరిష్కారం చెప్తారు అన్న విషయాన్ని తెలుసుకొని ఏం చేస్తాడంటే ఒకసారి వెళ్ళి కలుద్దాం అనుకుంటాడు. వెళ్ళి ఆయన్ని కలిసి, ఏంటి నువ్వు వచ్చిన సమస్య ఏంటి బాబు అని ఆయన అడిగితే, ఏం లేదండి, నేను ఇలా ఒక చోట పనిచేస్తున్నాను, నాకు అక్కడ మనశ్శాంతి ఉండలేదు, జాబ్ కూడా మానేద్దాం అనుకుంటున్నాను, కొత్త చోట జాబ్ కోసం ప్రయత్నం చేస్తే బాగుండు అనుకుంటున్నాను, అక్కడ రకరకాలుగా ఇలా వ్యక్తులు ఉన్నారు, ఏదో రకంగా ఇలా మాట్లాడడం, ఇలా చేయడం, దానివల్ల నాకు కాన్సన్ట్రేషన్ లేదు, నేను ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్నట్టుగా అబ్బాయి చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సరే నీ సమస్యకు నేను పరిష్కారం చెప్తాను, ముందో పని చేయి నువ్వు నాకు అంటాడు. చెప్పండి అని అడిగితే ఒక గ్లాస్ అతనికి ఇచ్చి, ఆ గ్లాసులో 3 వంతులు అంటే ఇంకా కొంచెం అటు ఇటు అయితే పైకి వచ్చేస్తాయి నీళ్ళు, అలా ఉన్నట్టు అనమాట. 3/4 కంటే కొంచెం పైకే ఉండే నీళ్ళ గ్లాస్ ఒకటి ఇచ్చి, నువ్వేం చేస్తావు అంటే ఇది తీసుకొని, ఇక్కడ దగ్గరే కదా మీ ఆఫీస్, ఇక్కడి నుంచి మీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అలా 3 టైమ్స్ నువ్వు రా నా దగ్గరికి, కానీ ఒకటి కండిషన్, ఇందులో ఒక్క డ్రాప్ కూడా కింద పడకూడదు నీళ్ళు, అలా చేయాలి నువ్వు, దానికి ఇష్టమైతేనే నువ్వు వెళ్ళమంటాడు అతను. సరే తప్పకుండా అని చెప్పి, తనకు ఎలాగో పరిష్కారం ఎలాగో లభిస్తుంది కదా, ఆయన అడిగి నీ చిన్న పని చేస్తే తప్పే ఉందని చెప్పి ఏం చేస్తాడంటే ఆ గ్లాస్ తీసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళి 3 సార్లు అటు నుంచి ఇటు 3 సార్లు వెళ్ళొస్తాడు అక్కడ ఆఫీస్ కంటే. దగ్గర కొంచెం దూరమే, మొత్తానికి అయితే వెళ్ళొస్తాడు అతను. 3 టైమ్స్ వెళ్ళొచ్చిన తర్వాత రాగానే నేను ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా నీళ్ళు గ్లాస్ తీసుకొచ్చాను అక్కడ పెట్టి, ఇప్పుడు చెప్పరండి పరిష్కారం అంటాడు. నీకు దాంట్లోనే సమస్యకి సమాధానం వచ్చేసింది కదా అంటే అర్థం కాదు అతనికి. నేనేం చేశాను, నా దాంట్లో సమస్యకి పరిష్కారం ఎలా వచ్చింది అని అడుగుతాడు. అడిగితే ఏం లేదు, ఇప్పుడు నువ్వు నీ చేతిలో గ్లాస్తో నీళ్ళు తీసుకెళ్ళావు, నువ్వు తీసుకెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు 3 సార్లు నువ్వు తిరిగినప్పుడు ఎక్కడా ఒక డ్రాప్ నీకు కింద పడలేదు కదా, నీకు అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు కానీ, వాళ్ళు నిన్ను గురించి ఇస్తున్న కామెంట్స్ కానీ, వాళ్ళలో వాళ్ళు చేసుకుంటున్న కామెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఇతరుల గురించి చెప్తున్న గాసిప్స్ కానీ ఏమైనా వినబడ్డాయా అని అడుగుతాడు. నేను అక్కడ దృష్టి పెట్టలేదండి, ఎందుకంటే నా ఆలోచన అంతా ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కింద పడకూడదని మీరు చెప్పారు కదా, ఇది చేస్తే నాకు సొల్యూషన్ వస్తున్నారు కదా అని చెప్పి నేను దీని మీద ఉంది, నాకు అది నేను వినలేదు, నాకు దృష్టి అటువైపు లేదండి. అదే నేను చెప్తున్న సొల్యూషను. ఎందుకంటే మన చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా అలాంటి మనుషులు ఉంటారు, మనం పైకి ఎదిగే కొద్దీ కిందకి లాగేయాలని ప్రయత్నం చేసే మనుషులు ఉంటారు, కావాలని గాసిప్స్, వ్యక్తి ఎదుగుదల చూడడం ఇష్టం లేక కామెంట్స్ చేసేవాళ్ళు ప్రతి ప్రదేశంలోనూ ఉంటారు. ఇప్పుడు నువ్వు చేసే ప్రదేశంలో కూడా అలాంటి వాళ్ళందరూ ఉన్నా, నీ దృష్టి నువ్వు చేసే పని మీద ఉన్నప్పుడు, నీ కాన్సన్ట్రేషన్ అంతా నువ్వు చేసే పని మీదే నీకు ఉన్నప్పుడు, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నీకు అది వినబడదు, ఒక నాయిస్లానే వినబడుతుంది తప్ప, ఒక పక్కన ఒక ధ్వనిలా వినబడుతుంది తప్ప, ఆ ధ్వని లోపల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది నీకు వినబడదు. అంటే నీ ఆలోచన అంతా ఎక్కడ కేంద్రీకృతం కావాలి, నువ్వు చేసే పని మీద, నీ సక్సెస్ మీద, నువ్వు చేసే డెవలప్మెంట్ మీద, అలాగే నీ యొక్క ఫ్యూచర్ గోల్స్ మీద, వాటి మీద నీకు నీ ఆలోచన ఉన్నంతకాలం ఇతరులు ఏం మాట్లాడినా, ఏం కామెంట్ చేసినా, ఎవరితో మాట్లాడుకున్నా నీకు అసలు సమయం ఉండదు, ఆలోచన ఉండదు, నువ్వు నీ దాంట్లో నిమగ్నుడివి అయిపోయి ఉంటావు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే, నీ పనిలో నువ్వు నిమగ్నుడివి అయిపోయి ఉండడం, వాళ్ళ మాటలు వినకపోవడం, వాళ్ళని కేర్ చేయకపోవడం, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నువ్వు ఉండడం అనేది మొట్టమొదటిగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఒక ధ్వనిలా మిగిలిపోవాలి తప్ప, ఆ ధ్వని నీ మనసులో ప్రతిధ్వనిస్తూ నీకు ప్రతిరోజు ఆలోచనలలో అంతరాయం కలిగించే విధంగా ఉండకూడదన్నది మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాలి. రెండోది, ఇలాంటి వాళ్ళు ఇవాళ నువ్వు ఉద్యోగం మారుతానంటున్నావు, ఈ ఉద్యోగం కాకపోయినా ఏ ఉద్యోగంలోనైనా ఎక్కడైనా ఉంటారు. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు నీ చుట్టుపక్కల ఉండొచ్చు, నువ్వు చేసే ఉద్యోగంలో ఉండొచ్చు, నీ పక్క సీట్లో ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యుల్లోనూ ఉండొచ్చు. అలా ఎంతమందిని నువ్వు ఇది చేసుకుంటూ పెడతావు. కాబట్టి ప్రతి చోట అలాంటి వాళ్ళు ఉండడం అనేది సహజం. అంటే వ్యక్తి యొక్క ఎదుగుదలని చూడలేకనో, లేకపోతే ఏదో రకంగా అనాలనో, వాళ్ళకి సరైన శక్తి సామర్థ్యాలు లేనప్పుడు ఏదో రకంగా ఇతరులనని ఆనందపడేవాళ్ళు, నెగిటివ్గా థింక్ చేసేవాళ్ళు, ఇతరులను కిందకి లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు, ఈ రకమైన టాక్సిక్ పీపుల్ అన్ని చోట్ల ఉంటారు. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ నువ్వు వెళ్ళి ఉద్యోగాలు మారుతూ వెళ్ళడం బట్టి నీ సమస్య అనేది ఆగదు. కనుక వీలైనంత వరకు నువ్వు చేసే పని మీద
పూర్తి స్థాయిలో నువ్వెంత బెస్ట్ ఇవ్వగలవు, నీకున్న ఎజెండా ఏంటి, నువ్వు ఎంత సమయాన్ని నువ్వు పని కంప్లీట్ చేయాలి, నీకేమేంటి టాస్క్స్ ఉన్నాయి, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నీ గ్రోత్కి ఏం చెయ్యాలి, ఏ స్టెప్ ప్రకారం నువ్వు వెడితే నీ గ్రోత్ అనేది బాగుంటుంది అన్న విధానంలో నువ్వు గనక వెళుతూ ఉన్నంతకాలం ఏ రకమైన కామెంట్ కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఎవరి గురించి మాట్లాడుకున్నా నీకేం పట్టదు. ఇప్పుడు ఎలాగైతే గ్లాసులో నీళ్లు తీసుకెడుతున్నప్పుడు నీ కాన్సన్ట్రేషన్ అంతా గ్లాసులో నీళ్ళ మీదే ఉండబట్టి ఒక్క చుక్క కూడా పక్కకి పోకుండా నువ్వు దాన్నే చూసుకుంటూ వచ్చావు. అప్పుడు పక్కన వాళ్ళ మాటలు నీకు వినబడలేదు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇప్పుడు మాట్లాడుకున్నారు. కానీ అప్పుడు నీ ఆలోచనలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారా అని నీ ఘర్షణ అయింది. ఇప్పుడు నువ్వు దీని మీద పని మీద శ్రద్ధ, కాబట్టి పని మీద శ్రద్ధ పెట్టినప్పుడు, నీ గ్రోత్ గురించి ఆలోచించినప్పుడు, నువ్వు ఎలా ఎదగాలో నువ్వు ప్లాన్ చేసుకున్నప్పుడు, నీ ఫ్యూచర్ ప్రణాళికలన్నీ సిస్టమేటిక్గా ఉన్నప్పుడు, నీకు నీ గురించి ఆలోచించుకోవడానికే టైం లేనంత పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, సక్సెస్ వైపు నువ్వు దూసుకు వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఇవన్నీ అసలు వినబడవు, కనబడవు, నీకు టైం కూడా ఉండదు. కాబట్టి బెటర్ నీ ఆలోచనలు టాక్సిక్ పీపుల్కి అవకాశం ఇవ్వనీకు, వినకు. నీ యొక్క దాంట్లోనే నువ్వు ఉంటూ ప్రదేశం మార్పిడితో సమస్యకి పరిష్కారం కాదు. అది మన యొక్క ఆలోచన విధానంలో వీలైనంతవరకు ఇంపార్టెన్స్ వాళ్ళ దానికి ఇవ్వకుండా వీలైనంత దూరాన్ని పాటిస్తూ నీ యొక్క దాంట్లో నిమగ్నుడి అయిపోతూ నువ్వు బయటకు వచ్చే ప్రయత్నాలు అనేవి ఫస్ట్ నువ్వు చేయాలన్నట్టుగా ఆయన చాలా చక్కగా చెప్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎంతోమంది టాక్సిక్ పీపుల్స్ ఉంటూ ఉంటారు, అనేక చోట్ల ఎదురవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల మనం కుంగిపోయి నిరాశ చెంది ఇబ్బంది పడే కన్నా అలాంటి వాళ్ళకి సమాధానం మీ యొక్క ఎదుగుదలతో, మీ యొక్క విజయంతో, మీరు ముందుకు సాగిపోయే విధానంలో, మీ ప్రణాళికలతో, మీ ఆలోచన విధానాలతో వాళ్ళని దూరం పెడుతూ సక్సెస్ సాధించటమే చక్కటి విధానం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.